ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. ఈ వీడియోలో మనము హీరో ఫిన్కాప్ యాప్ లో పర్సనల్ లోన్ కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందామండి. సో మీలో ఎవరైతే నాకు అర్జెంట్ గా డబ్బులు అవసరం ఉంది, నాకు లోన్ కావాలి, లోన్ తీసుకున్న తర్వాత నేను ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి మంత్ కూడా ఈఎంఐ కట్టుకుంటాను అనుకుంటారో అలాంటి వాళ్ళు మాత్రమే లోన్ తీసుకోండి. ఇప్పుడు మీరు లోన్ ఇస్తున్నారు కదా అని చెప్పేసి లోన్ తీసుకొని దాని తర్వాత మీరు ఇబ్బంది పడద్దు. హీరో ఫిన్కాప్ యాప్ కి గూగుల్ ప్లే స్టోర్ లో అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 4 రేటింగ్ అయితే ఉందండి. ఈ యాప్ ని ఇప్పటి వరకు గూగుల్ ప్లే స్టోర్ నుంచి 50 lakh మెంబర్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. అంతేకాకుండా హీరో ఫిన్కాప్ యాప్ వచ్చేసి మనకు ఆర్బీఐ రిజిస్టర్డ్ యాప్ అనమాట. అలాగే చాలా ట్రస్టెడ్ యాప్. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో హీరో ఫిన్కాప్ అఫీషియల్ యాప్ లింక్ అయితే ఇచ్చానండి. యాప్ లింక్ మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీ పేరు, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి అడుగుతుంది, ఇచ్చేసేయండి. నెక్స్ట్ మీకు ఓటీపీ వస్తుంది, ఓటీపీ కూడా ఇచ్చేసి దాని తర్వాత మీరు అఫీషియల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అవ్వండి. సో లాగిన్ ఎలా అవ్వాలంటే మీరు అఫీషియల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత ఫోన్ నంబర్ అడుగుతుంది. ఫోన్ నంబర్ కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇచ్చేస్తే కనుక మీరు లాగిన్ అయిపోతారు. వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఫస్ట్ పేజ్ ఏ విధంగా కనిపిస్తుంది అండి. సో వెల్కమ్ మీ పేరు కనిపిస్తుంది. ఓకేనా, ఇది మనకు ఫస్ట్ పేజ్ అనమాట. దాని తర్వాత మీకు లోన్ ఎంత కావాలో చూస్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, సెలెక్ట్ లోన్ డీటెయిల్స్ అని చెప్పేసి హౌ మచ్ మనీ డూ యూ నీడ్ అని చెప్పేసి. ఓకేనా, ఇక్కడ మనకు స్క్రోలింగ్ ద్వారా మీకు లోన్ ఎంత కావాలో మీరు ఇక్కడ చూస్ చేసుకోవాలి. తర్వాత మీరు ఇక్కడ చూడండి లోన్ డీటెయిల్స్ అనమాట. లోన్ అమౌంట్ ఎంత, టెన్యూర్ ఎంత, ఇంట్రెస్ట్ రేట్ ఎంత పడుతుంది, ఇవన్నీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని మీకు పర్మిషన్స్ అడుగుతుంది, పర్మిషన్స్ ఇచ్చేసి కింద అప్లై ఫర్ లోన్ చెప్పేసి ట్యాప్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. లైక్ మీ పాన్ నంబరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఈ విధంగా డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసిన తర్వాత కింద కంటిన్యూ చెప్పి ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు మీరు మీ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలన్నమాట. లైక్ మీ కమ్యూనికేషన్ అడ్రస్ ఎంటర్ చేసుకోవాలి, మీ ఫాదర్ పేరు, మదర్ పేరు, దాని తర్వాత ఎంప్లాయ్మెంట్ టైప్, ఇండస్ట్రీ టైప్, కంపెనీ పేరు, ఇవన్నీ కూడా మీరు ఈ పర్సనల్ డీటెయిల్స్ కింద ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు ఇప్పటి వరకు ఇచ్చిన డీటెయిల్స్ బట్టి మీకు లోన్ ఎంత శాంక్షన్ చేస్తారో ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి గెట్ ఇన్స్టాంట్ లోన్ అప్ టు అని చెప్పేసి మీకు ఇక్కడ లోన్ అమౌంట్ చూపిస్తుంది. అలాగే మీకు ఈఎంఐ ఎంత పడుతుంది, టెన్యూర్ ఎంత, ఇంట్రెస్ట్ రేట్ ఎంత పడుతుంది, ప్రాసెసింగ్ ఫీజ్ ఎంత పడుతుంది, అన్ని కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ మీకు కనుక ఈ లోన్ ఓకే అయితే కనుక గెట్ నౌ అని చెప్పేసి ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు మీరు బ్యాంక్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ చూస్ ఎవర్ బ్యాంక్ అని చెప్పేసి చూపిస్తుంది కదా. సాలరీ అకౌంట్ మీరు చూస్ చేసుకోవచ్చు, లేకపోతే కనుక అకౌంట్ విత్ మోస్ట్ ట్రాన్సాక్షన్స్. సో మీకు కనుక లోన్ ఇన్స్టెంట్ గా అప్రూవ్ కావాలంటే సాలరీ అకౌంట్ చూస్ చేసుకోండి. అకౌంట్ టైప్, బ్యాంక్ పేరు, దాని తర్వాత అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ అవన్నీ కూడా మీరు ఇవ్వాలి. ఓకే, ఇచ్చిన తర్వాత కంటిన్యూ ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు మీరు కేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలండి. సో ఇది మీరు డిజిలాక్ ద్వారా కంప్లీట్ చేసుకోవచ్చు. సో మీరు ఆధార్ నెంబర్ ఇస్తే గనక దానికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇచ్చేస్తే మీరు డైరెక్ట్ గా డిజిలాక్ నుంచి ఈ కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ మీ సెల్ఫీ కూడా అప్లోడ్ చేయాలన్నమాట. ఓకేనా, సో మీరు సెల్ఫీ తీసుకునేటప్పుడు కొంచెం లైటింగ్ బాగుండే ఏరియాలో నిల్చుకొని సెల్ఫీ తీసుకొని అప్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ మీరు మీ వర్క్ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. లైక్ కంపెనీ అడ్రస్ ఏంటి, కంపెనీ పేరు ఏంటి, మొబైల్ నంబర్, మ్యాట్రిమోనియల్ స్టేటస్, దాని తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, పర్పస్ ఆఫ్ టేకింగ్ లోన్, అలాగే మీ లాంగ్వేజ్ ఏంటి, మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఏంటి, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మీరు మీ ఈఎంఐ కట్టడానికి ఆటో పే సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు 2 ఆప్షన్ అయితే ఇచ్చారండి, డెబిట్ కార్డ్, యూపీఐ, అలాగే మాకు నెట్ బ్యాంకింగ్ కూడా ఇచ్చారు. సో నెట్ బ్యాంకింగ్ పక్కన పెట్టండి, డెబిట్ కార్డ్ కానీ లేకపోతే యూపీఐ కానీ మీరు చూస్ చేసుకోవాలి. ఓకే, ఇది ఎందుకోసం అంటే ఈఎంఐ అమౌంట్ ప్రతి మంత్ కూడా ఆటోమేటిక్ గా డెబిట్ అయ్యే విధంగా ఇక్కడ మీరు ఒక ఆటో పే అనేది సెటప్ చేసుకోవాలి. ఓకే, దాని తర్వాత కింద ప్రొసీడ్ ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఫైనల్ గా మీకు మీ లోన్ అగ్రిమెంట్ చూపిస్తుందండి. మీకు లోన్ ఎంత ఇస్తున్నారు, ప్రాసెసింగ్ ఫీజ్ ఎంత కట్ చేస్తున్నారు, మీకు ఈఎంఐ మంత్లీ ఈఎంఐ ఎంత పడుతుంది. ఓకే, ఇవన్నీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. చెక్ చేసుకున్న తర్వాత ఈ సైన్ ఇవ్వండి. ఈ సైన్ అంటే ఆధార్ నెంబర్ ఇస్తే కనుక దానికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ మీరు ఎంటర్ చేసుకుంటే కనుక ఈ సైన్ కంప్లీట్ అయిపోయినట్టే. దాని తర్వాత మీకు ఇక్కడ చూడండి ఫైనల్ గా కంగ్రాచులేషన్స్ యువర్ లోన్ జస్ట్ గాట్ అప్రూవ్డ్ అని చెప్పేసి మీకు మెసేజ్ అయితే వస్తుంది. దీని తర్వాత మీకు విత్ ఇన్ షార్ట్ టైమ్ లో డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ కి మీ లోన్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తారు. సో మీరు ఈ విధంగా హీరో ఫిన్కాప్ యాప్ నుంచి పర్సనల్ లోన్ కి అప్లై చేసుకోవచ్చు.